టైమ్ లైన్ హాట్ టాపిక్. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. టెట్లో మీరు పీఈటీ ఫిజికల్ డైరెక్టర్ ఈ రెండు పోస్టులకి టెట్ రాయినటువంటి కాకుండా మిగతా వాళ్ళకి టెట్ రాయకుండా ఉద్యోగాలుగా ఇచ్చుంటే నేను మీడియాను వదిలేసి వెళ్ళిపోతాను. ఇది చిన్నపరెడ్డి గారితో నేను చేసినటువంటి ఒక రకమైనటువంటి వాదన. సో వారు కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకున్నా. ఈ డిబేట్కి బహుశా రేపు కానీ పెడితే మీరు కూడా అటెండ్ కావాలి. ఎస్, మీరు కూడా అంగీకరిస్తారా? మీరు ఏమైనా సవాల్ చేస్తారా? సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే తర్వాత దానికి మీరు ఆన్సర్ చేద్దరు. ప్లీజ్ సార్ ఒకసారి మన జడ శ్రవణ్ గారి బయట ఒకసారి ప్లే చేయండి. దీని తర్వాత నేను మాట్లాడుతాను సార్. జడ శ్రవణ్ గారి బయట ప్లే చేయండి. ఇక్కడికి డిఎస్సికి వచ్చేటప్పటికి డిఎస్సిలో ఎక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టు అనుమానాలే తప్ప ఆధారాలు. నెంబర్ 2, పేపర్ లీక్ అయింది అని ప్రభుత్వం ఎక్కడ ఒప్పుకోవాలి. నెంబర్ 3, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు వేసినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదని మొదటి రోజు డిస్మిస్ చేసింది కేసు. హైకోర్టులో డిస్మిస్ చేసిన కేసును వీళ్ళు సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్ళాలి. నెంబర్ 3. నెంబర్ 4, ఈ రిక్రూట్మెంట్ జరిగి 1.5 year పైన అయిపోతుంది. నెంబర్ 5, డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో పలానా వర్గం వాళ్ళకి కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి రాలేదు అని చెప్పి ఒక ప్రచారం జరిగినప్పుడు కాదు దాన్ని ఇమ్మీడియట్ గా కౌంటర్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఎవరెవరికి ఇచ్చాము అని. ఈ సందర్భంలో ప్రతిపక్షం అబాస్పాలు అయిపోయింది, కొంతమంది కూడా అబాస్పాలు అయిపోయారు. నేను డిఎస్సి మీద మాట్లాడుకోవడానికి మనం బండారు వంశీ గారు, ఈయన మీకు తెలుసు జడ శ్రావణ్ గారు, ఈయన రిట్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. ఎవరి తరపున అంటే సంతోషి పార్వతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు నాకు ఉద్యోగం రాదని చెప్పేసి ఆవేదన చెందినటువంటి ఒక అభ్యర్థి తరపున ఈయన వేసినటువంటి రిట్ పిటిషన్. ఎప్పుడు వేశారంటే రిట్ పిటిషన్ నెంబర్ 25/721/2025. దీనికి ఈయన లాయర్ అనమాట, అడ్వకేట్ ఆ అభ్యర్థి తరపున. మరి ఆయనే చెప్తున్నాడు ఆధారాలు లేవు, కోర్టు డిస్మిస్ చేసిందని. ఒక లాజిక్ పాయింట్ కూడా అడిగారు, హైకోర్టు డిస్మిస్ చేసినప్పుడు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? సో ఇట్స్ ఎ వ్యాలిడ్ క్వశ్చన్. మరి బండారు రామ్మోహన్ రావు గారు దానికి ఆన్సర్ చేస్తారు, ఎందుకంటే వారు అడ్వకేట్ కాబట్టి. సో ఏమంటారు వంశీ గారు? సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు.